అందరికీ నమస్కారం. కామకోటి పీఠవాసిని, ఇది అమ్మవారి మీద రచన. చాలా బాగుంటుంది. ఇక్కడ సరస్థానాలు షడ్జమం, చతుశ్రుతజమం, అంతర్గాంధార, సిద్ధమధ్యమం, పంచమం, చతుశ్రుత దైవతం, కాకలిషాదం, తారసు 29 మళ్ళీ దీర్ఘంక్రాపణ రాగం. అంటే చాలా రకాలుగా ఇచ్చారు నెట్లోని. దీర్ఘంక్రాపణ రాగం రాశాను. ఇవే సరస్థానాలు అవరోహణలో డిసెంబర్లో వస్తాయి. అంటే ముందర 3 సంగతులు ఏంటంటే ఆలాపన స్టైల్లోగా వస్తుంది అనమాట. తర్వాత 4వ సంగతి నుంచి మొదలవుతుంది. కామకోటి పీఠవాసిని అంబ, కామకోటి పీఠవాసిని జగదంబ, కామకోటి పీఠవాసిని కామాక్షి గౌరీ లలితే, కామకోటి పీఠవాసిని కామాక్షి గౌరీ లలితే. ఆ రకంగా వస్తుంది. ఇది కూడా 2-3 పార్ట్స్ కింద సెండ్ చేస్తాను, కొంచెం పెద్దది. చరణం కూడా సేమ్ పల్లవిలాగే ఇంచుమించుగా అలాగే వస్తుంది. శంకరాభరణి చాలా బాగుంది. అంటే కళ్యాణి కొంతమంది ఇచ్చారు, ఇంకా వేరే రాగాల్లో కూడా కొంతమంది అలా ఇచ్చారనమాట. శంకరాభరణం చాలా బాగుంది అనిపించింది. ఎగ్జాక్ట్గా అనమాట, అంత అలాగే ఒరిజినల్ ట్యూన్ ఎలా ఉందో అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్.